హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఏఐబీ అనే ఎగ్జామినేషన్ కోసం అర్థం చేసుకున్నాం. అసలు ఏఐబీ అంటే ఏంటి? ఈ ఏఐబీ ఎగ్జామ్ ఎందుకు ఇండియాలో కండక్ట్ చేస్తారు? చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రతి ఒక్క లాయర్ తెలుసుకోవాల్సింది. సో ఏఐబీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. దీని మెయిన్ ఎజెండా ఏంటనుకున్నారు? ఒక లా చదువు పట్టా వచ్చిన తర్వాత అసలు ఆ క్యాండిడేట్ ఎలిజిబుల్లా కాదా అని చెక్ చేసుకోవడానికి. తర్వాత ఈ ఎగ్జామ్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాట. సో ఇదే మన పెద్ద దిక్కు మాట. ఈ బార్ కౌన్సిల్ ఇండియా ప్రతి స్టేట్కి ఒక బార్ కౌన్సిల్ ఉంటుంది, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో ఈ ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ మనం అర్థం చేసుకుంటే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ ఈజ్ సర్టిఫైడ్ ఎగ్జామ్ కండక్ట్ ఫర్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ ఏఐబీ ఎగ్జామ్ అనేది బార్ కౌన్సిల్ కండక్ట్ చేస్తుంది. ఎందుకు కండక్ట్ చేస్తుందో చెప్తాను చూడండి. టు సర్టిఫై లా గ్రాడ్యుయేట్స్ ఫర్ ద ప్రాక్టీస్ ఆఫ్ లా ఇన్ ఇండియా. ఇండియాలో లా చదివిన వాళ్ళకి కోర్టులో ప్రాక్టీస్ చేసే లైసెన్స్ ఇస్తుంది అన్నమాట ఇది. సో సిఓపి అంటారు, దట్ ఈజ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ క్యాండిడేట్ ఈ ఎగ్జామ్ పాస్ అయితే అప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఈ కోర్ట్ ఇష్యూ చేస్తుంది, ఈ బార్ కౌన్సిల్ ఇష్యూ చేస్తుంది అన్నమాట. సో విచ్ ఇస్ నీడ్ టు ప్రాక్టీస్ అంటే ఇండియా కోర్ట్స్లో ప్రాక్టీస్ చేయాలంటే డెఫినెట్గా ఆయన ఫారెన్లో నుంచి చదువుకొని వచ్చిన వాళ్ళకు కూడా డెఫినెట్గా ఈ ఎగ్జామ్ రాయాలి. ఈ ఎగ్జామ్ పాస్ అయితే మాత్రమే ఇండియాలో అడ్వకేట్గా వర్క్ చేయగలరు, లేకపోతే మీరు లాయర్గానే కంటిన్యూ అవ్వాలి, మీరు వకాలత్ వేయలేరు. అండ్ ద మెయిన్ మీరు అర్థం చేసుకుంటే ఏవి జనరల్గా 2 సార్లు ఒక సంవత్సరంలో కండక్ట్ చేయాలి, కానీ అది 2 సార్లు కండక్ట్ చేయరు మన దగ్గర. ఒక్కసారి ఫైనల్ డిసెంబర్ టైం నుంచి జనవరి 1 లోపు ముందే, అంటే జనవరి 31 డిసెంబర్ 31 లోపే కండక్ట్ చేస్తారు. సో 2 టైమ్స్ అంటారు, కానీ 2 టైమ్స్ ఎప్పుడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2017 నుంచి పెట్టలేదు. సో ఇయర్లీ వన్సే పెడుతున్నారు మీ ఎన్రోల్మెంట్ అయినా. కాకపోతే ఇప్పుడు వచ్చిన స్పెసిఫిక్ జడ్జ్మెంట్స్ ఏంటంటే ఇలా ఎన్రోల్మెంట్ అయ్యి చాలా ఇయర్స్ వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక ప్రాక్టీస్ చేసిందంతా ఉదాగా పోతుందని చెప్పి దానికి వీళ్ళు ఎక్స్క్లూషన్ ఏమి ఇచ్చారు అంటే మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఎన్రోల్మెంట్ అవ్వకపోయినా ఈ ఎగ్జామ్కి అప్లై చేసేయచ్చు. మీరు ఫైనల్ ఇయర్ సెమిస్టర్లో ఉంటే అప్లై చేసేసి తర్వాత ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయిన డేట్ నుంచి మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన డేట్ వరకు మీ ప్రాక్టీస్ అనేది డెఫినెట్గా కౌంట్ అవుతుంది. ఈ ఎగ్జామ్ ఇప్పుడు 2 ఇయర్స్లో పాస్ అవ్వాలన్నమాట. అంటే మీరు ఎన్రోల్ అయిన 2 ఇయర్స్లో ఎగ్జామ్ పాస్ అయితే మీకు ఆ 2 ఇయర్స్ కలిసి వస్తుంది. లేదు మీరు క్వాలిఫై చేయలేకపోయారు అనుకోండి, మీరు ఫ్రెష్గా మీ ప్రాక్టీస్ని సిఓపి వచ్చినప్పటి నుంచి కౌంట్ చేసుకోవాలి. సో అది యాడ్ ఆన్ అవ్వదు అన్నమాట. లాస్ట్ ఇయర్ 2022లో ఎన్రోల్ అయిన వాళ్ళకి 2018 పేపర్ టఫ్ అయ్యింది, కాబట్టి అప్పటి నుంచి 2023 లోపల ఎన్రోల్ అయిన వాళ్ళకి ఎక్సెంప్షన్ ఇచ్చారన్నమాట. ఏంటంటే ఒక్క ఇయర్ ఎక్స్ట్రా, 3rd ఇయర్, అంటే ఆ ఇయర్ నుంచి మాత్రమే 2018 నుంచి మాత్రమే చాలా టఫ్ అయింది ఎగ్జామ్. సో చాలా ఫిల్టర్ చేసేస్తున్నారు, లాయర్ ఫీల్డ్ మీద డిమాండ్ ఎక్కువైంది కాబట్టి. సో అప్పటి నుంచి 1 ఇయర్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు, అది కూడా ఆ డ్యూరేషన్ వాళ్ళకి. సో నెక్స్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ వెరీ వెల్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఎగ్జామ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ అంతా మీకు ఏఐబీ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీ మోర్